హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్ మాధురి ఎలిమినేట్ అయిపోయింది. ఆపరేషన్ మాధురి సక్సెస్ అయిపోయింది. బిగ్ బాస్ చేపట్టిన ఆపరేషన్ మాధురి 100% సక్సెస్ అయిపోయింది. అయితే గత వారం నుంచే ఆవిడ హౌస్లో అడుగుపెట్టిన మొదటి వారం నుంచే స్కెచ్ వేశారు ఆవిడని ఎలాగైనా పంపించేద్దామని. ఎందుకు ఏంటనేది కూడా చెబుతా. ఈ వీడియో చూసే ముందు అసలు మాధురి ఎలిమినేషన్ రైటా రాంగా, ఫెయిరా అన్ఫెయిరా, ఆవిడ హౌస్లో ఉండాల్సిన కంటెస్టెంట్ అయినా హౌస్ బయటకు రావాల్సిన కంటెస్టెంటా, ఈ 2-3 వారాల్లో ఆవిడ ఆట చూశారు కదా, మీకేమనిపించింది ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే పెట్టండి, సరేనా? మీరు కామెంట్ పెడతారని నేను జస్ట్ పాజ్ ఇచ్చా, ఒక మెసేజ్ అయితే పెట్టేసేయండి, మాట్లాడదాం మళ్ళీ. అట్లాగే ప్రోమోలు కూడా చూశారు కదా, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం చాలా ఎర్లీగా చెబుతూ ఉంటాం కదా జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బల్లో. ఈ వీడియోస్ అయితే మిస్ కాకండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు ట్విస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిపోయినా సరే ట్విస్ట్ ఏంటంటే, ఒక పవర్ అస్త్రం ఉంది కదా, ఆ పవర్ ద్వారా ఎట్లా ఏం సేవ్ అవుతారా, ట్విస్ట్ ఏమైనా ఉంటుందనా ఆ ఎగ్జైట్మెంట్ అయితే పెరిగింది కదా. అయితే ఎందుకంటే ఇవి ఆపరేషన్ మాధురి చేపట్టాడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన వెంటనే ఏ ఇద్దరు బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నా సరే, డిస్కషన్ పెట్టుకున్నా సరే, మాధురిని ఎందుకు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు అనే చర్చ జరుగుతోంది. ఆవిడ ఒక పొలిటికల్ పార్టీతో అనుబంధంగా ఉండే పొలిటీషియన్తో ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో తిరగడం, పొలిటికల్ వర్క్స్ అన్నీ చేసుకోవడం అవన్నీ ఓకే. బట్ ఆవిడ పర్సనల్ లైఫ్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీడియాలో, సోషల్ మీడియాలో, ఈ డిజిటల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, నెగిటివిటీ ఉన్న నేపథ్యంలో ఆమెను బిగ్ బాస్కు కంటెస్టెంట్గా తేవడంతో షోకి ఏమైనా పాజిటివిటీ వస్తుందా అనుకుంటే, టీఆర్పీలు మోగుతాయేమో, సంథింగ్ స్పెషల్ అయినట్టుగా అనుకుంటే కంప్లీట్గా షోకే నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే ఒకే సీజన్లో ఇద్దరు సేమ్ కంటెస్టెంట్స్ ఇలా బయట ఒక ఏమంటారు దాన్ని, సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఏంటంటే బాగా నెగిటివిటీ తెచ్చుకున్న వాళ్ళు ఒకే సీజన్లో ఒకే టైంలో ఒకే వారం వైల్డ్ కార్డ్స్కి రావడంతో ఏంటి ఎందుకు తెచ్చారు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారు. రమ్య మోక్ష విషయంలో ఆవిడ చెప్పాం కదా, ట్రెండింగ్, ట్రోలింగ్, వైరల్ అన్నీ అయిపోయినాయి. ఈవిడిని తేవడం వల్ల ఎందుకు ఏంటనే ప్రశ్నలు అయితే కొన్ని 100,000 వచ్చాయి. వీళ్ళ వల్ల షోకి ప్లస్ పాయింట్ అవ్వలేదు సరే కదా, షోకే మైనస్ అయ్యేటప్పుడు ఓటింగ్ పరంగా ఎవరైతే బాటంలో ఉంటారో అందులో ఒక 1% అటు ఇటు ఉన్నా సరే పంపేస్తారు. ఆఫ్కోర్స్ ఇప్పుడు ఓటింగ్ పరంగా లిస్టులోనే ఉంది. ఈ లాస్ట్ 2 డేస్లో తీవ్రంగా ప్రయత్నం అయితే చేశారు, కానీ ఖచ్చితంగా సేవ్ చేసే పరిస్థితి రాలే. వాళ్ళు ఎటు ఆపరేషన్ మాధురి చేపట్టి ఎప్పుడు కోసం ఎట్లా పంపాలని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇంక వారం అంతా బాటంలో ఉండే లాస్ట్లో అప్పు ప్లేస్కి అయితే రాలా, 7వ పొజిషన్కి రాలా. ఆ లాస్ట్లో 5 to 6 అన్నట్టుగా గౌరవతో కాస్త అటు ఇటు ఉందో తప్ప బాటంలో ఉంది. సో పంపించారు. అయితే ఇక్కడ ఏంటి, తనూజ దగ్గర ఒక పవర్ ఉంది కదా, నాకు తెలిసి దాని గురించి ఏంటంటే ఒక 3 ఆప్షన్స్ ఉండి ఉంటాయి. ఆవిడ తిట్టినా ఆవిడ భరించింది, ఎందుకంటే ఆ పవర్ వాడుతుందేమో, ఆవిడ పార్ట్ ఆఫ్ గేమ్ కావచ్చు. అయితే ఇక్కడ మెలికి బిగ్ బాస్ పెట్టి ఉంటాడు. నేను 3 ఆప్షన్స్ అనుకుంటున్నాను, ఇది గెస్సింగ్ మాత్రమే. ఇప్పుడు మాధురి దగ్గర నుంచి ఆ పవర్ తీసుకున్నారు, ఆడియన్స్ ఓట్ల ద్వారా ఆవిడ మాట, బిహేవియర్ని బట్టి ఆడియన్స్ థమ్స్ డౌన్ ఇచ్చారని చెప్పేసి తీసుకున్నారు. సో ఆవిడ దగ్గర నుంచి తీసుకున్న పవర్ మళ్ళీ ఆవిడకే వాడకూడదు అని ఫస్ట్ మెలికి పెట్టి ఉండొచ్చు. సో ఆవిడకే తిరస్కరించింది, మళ్ళీ ఆవిడకే ఎట్లా వాడతామని చెప్పి ఉండొచ్చు. ఆ రకంగా అయితే వాడకూడదు. రెండోది ఏంటి, తనూజ ఒకవేళ నేను ఈవిడిని సేవ్ చేసేదానికి వాడతానన్నా సరే, తన మాధురి కూడా నాకు వద్దు, ఆడియన్స్ ఓట్లో సపోర్ట్ ఉంటేనే ఉంటాను, లేదంటే వెళ్ళిపోతానని చెప్పి ఉండొచ్చు. మూడోది ఏంటంటే తనూజ కంప్లీట్గా నేను వాడదలుచుకోలేదు అని చెప్పేసి ఉండొచ్చు. అంతే సింపుల్. ఈ 3 ఆప్షన్స్లోనే ఒకటి ఏమై ఉంటుందో మనం చూద్దాం, ఎపిసోడ్ చూసాక రేపు మాట్లాడదాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఆవిడ యాక్చువల్గా నేను ఫస్ట్ వీకే చెప్పే కదా, దాంతోపాటు నాకు కొన్ని లేటెస్ట్ అప్డేట్ కూడా ఏంటంటే, నాకు కొన్ని చాలా వాల్యుబుల్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయండి, నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, వెరీ నీడ్ అని చెప్పడంతో డాక్యుమెంట్స్ కూడా ఇక్కడికైతే అయిపోయింది, ఇక్కడ చూద్దామని నాగార్జున గారు హామీ ఇచ్చారు. కానీ ఇంకోటి ఏంటంటే, మా ఆయన బర్త్డే వస్తుంది, అది కూడా చెప్పిందంట. ఎనీవే ఆ వీకెండ్ బాగా కోటింగ్ అవడం వల్ల ఎట్లయినా నేను వెళ్ళిపోతానని చెప్పింది. ఆ తర్వాత కూడా ఏంటంటే లాస్ట్ వీక్ అంతా కొద్దిగా తగ్గింది, ఫస్ట్ వీక్ ఉన్నంత మరీ లేదు, నా నోటు దురుసు అంతా లేదు, తగ్గింది. అయితే మెయిన్ ఏంటంటే, ఒకేసారి ఒకే సీజన్లో ఒకే వారం ఎక్కువ కాంట్రవర్సీ కంటెస్టెంట్లు నిద్రను తెచ్చారు. రమ్యాని ఈమెను తేవడంతో షో నిర్వాహకులే, ఈ షో కండక్ట్ చేసేవారు డిఫెన్స్లో పడిపోయారు. ఆ నష్ట నివారణ చర్యలు అయితే చేపట్టాల్సి వచ్చింది. ఎందుకంటే సెలబ్రిటీలు ఓకే, కామనర్స్ ఓకే, కానీ కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్స్ లాంటి వీళ్ళని తీసుకొచ్చి ఏం మెసేజ్ ఇద్దామనే ప్రశ్నలు, విమర్శలు 10ల్లో 100ల్లో కాదు, వేలల్లో, లక్షల్లో వచ్చాయి. ఎప్పుడు ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ విషయంలో లేనంత ఎక్కువగా వీళ్ళ విషయంలో వచ్చింది. సో ఇక్కడ ఇంకేంటి, ఫస్ట్ వీకెట్ వైల్డ్ కార్డ్స్కి అందరికి వచ్చినట్టు నో నామినేషన్ అని చెప్పడంతో సేవ్ అయ్యింది. ఈ పవర్తో ఒక వారం ఉంటే, ఒకవేళ 2వ వారం నామినేషన్లోకి వచ్చిన పవర్తో ఒక వారం అంటే కనీసం ఎంత లేదన్నా 3-4 వారాలు ఉండొచ్చు, ఉండే అవకాశం ఉందని అనుకున్నాం. కానీ ఇంకా ఫస్ట్ వీక్ బాగా నెగిటివిటీ రావడంతో పాటు హౌస్లో అడుగుపెట్టిన తర్వాత కూడా ఇవి మెయిన్ అటాకింగ్ మోడ్లో వెళ్ళడంతో మొత్తం ఎట్లా అయింది,
మెయిన్ స్ట్రీమ్ మీడియాని కలుపుకుని ఒక సీనియర్ పొలిటీషియన్ నుంచి సిపిఐ నారాయణ గారి నుంచి ఇట్లాంటి వాళ్ళందరూ చాలా గట్టి రియాక్షన్ వచ్చింది. ఏంటిది బూతులు షోనా, ఏం మెసేజ్ ఇస్తారు, కాపురాలు వేలు పెట్టేవారిని. ఇంకా కొందరు మహిళలు అయితే ఇన్స్టాలో మోత మోగించారు, ట్రోల్స్, మీమ్స్, రీల్స్. ఏమి కాపురాల్లో వేలు పెట్టి వేరే వాళ్ళ కాపురాన్ని కూల్చి ఏమే ఓకే వాళ్ళ పర్సనల్ లైఫే కాదనట్లా, బట్ ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ ఏంటి ఏం చెప్పిద్దామని ఇట్లా చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, ఎనడోలేంది. ఇక సోషల్ మీడియా ట్రోల్స్, మీమర్స్ గురించి చెప్పేది ఏముంది, నెక్స్ట్ లెవెల్ రచ్చ అయింది. దాంతో ఈ వందల వేల ప్రశ్నలన్నింటికీ ఒక ఎలిమినేషన్తో సమాధానం చెప్పాలని ఆపరేషన్ మాదిరి చేపట్టారు. పైగా ఓటింగ్ పరంగా కూడా కనెక్షన్ లేదు. కనెక్షన్ రావాలంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైంది కదా, బట్ అది కూడా లేకుండా పోయింది. వీకంతో 8th పొజిషన్లోనే 4% ఓటుతూనే ఉంటుంది. లాస్ట్ 2 డేస్లో తీవ్రంగా నేను కొన్ని ఆర్టికల్స్ మీకు చూపిద్దాం అనుకుని నిన్న ఒకసారి ఎపిసోడ్లో చూపించినట్టుంది. పెయిడ్ ఆర్టికల్స్ అని రాయించుకొని ప్రయత్నం చేశారు, తప్పలేదు. కానీ అతి కష్టం మీద ఈదుకుంటూ కొద్దిగా 1% పెరిగిందే తప్ప హౌస్లో సేవ్ అయ్యేంత ఓటింగ్ రాలా. అయితే పైగా హౌస్లోకి వచ్చా కూడా ఇవి చేసిన పెద్ద బ్లండర్ అని చెప్పనా, మాట్లాడితే అవసరం ఉన్నా లేకపోయినా మా ఆయనతో అలిగినా నేను అన్నం తిన్న మానేస్తా, మా ఆయనతో గొడవ పడినా మా ఆయన గట్టిగా హక్ చేసుకుని పడుకుంటా, తనుజ మా ఆయనలాగే ఇట్లా ఆయన ఊరికే ఆయన అంటే ఆడియన్స్కి ఎట్లా మండిందంటే ఎవరమ్మా మీ ఆయన, ఇంతకీ ఏ మాదిరి అనే మాదిరిగా, డి మాదిరి అంటే ఎవరు, దివ్యుల మాదిరి, దువ్వాడు మాదిరి, ఇట్లా అనవసరంగా అక్కడ సందర్భం సమయం లేకుండా ఎందుకు టాపిక్ తేవడం. ఆల్రెడీ దాని మీద బయట ఉండేటప్పుడు కూడా విపరీతంగా ఆవిడ ట్రోల్స్ ఫేస్ చేసింది. గత కొన్నేళ్ళుగా ఇలా అనేటప్పుడు ఇష్యూ అయ్యేటప్పుడు మరీ ఊరికే గుర్తు తెచ్చినట్టుగా అది ప్రమోషన్ చేయడానికి వచ్చి మా ఆయన అంటే అందరికీ చాలామంది ఏంటంటే అసలు ఈ టాపిక్ అవసరమా, ఇక్కడ ఎందుకు తెస్తుంది, ఏం చెప్పాలని, ఏం మెసేజ్ ఇవ్వాలని, ఇట్లా మరీ అనవసరంగా కాంట్రవర్సీ ఇష్యూ ఉండేటప్పుడు ఆవిడ పర్సనల్ లైఫ్ అక్కడ బయట చూసుకోవచ్చు కదా. అక్కడ బయట నడుస్తూ ఉండగానే హౌస్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ కేలుక్కోవడం వల్ల వీలైనంత వరకు ఆ కాంట్రవర్సీ టాపిక్ మీద ఆవిడ సైలెంట్గా ఉండిపోయి ఉంటే బాగుండేది. కానీ మాట్లాడితే మా ఆయన అంటే దానివల్ల కూడా నెగిటివిటీ పెరిగింది తప్ప పాజిటివిటీ రాలా. ఇప్పుడు ఇంకోటి ఏంటి, పవర్ కోసం ఆవిడ నుంచి తీసుకున్న తర్వాత ఆడియన్స్ కూడా మాట బాగాలేదు, బిహేవియర్ బాగాలేదని చెప్పి తీసుకున్నారు కదా. సో పైగా ఇక్కడ ఆవిడ లక్ ఏంటంటే గత వారం కూడా ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా నామినేషన్ అయితే చేయలేదు. వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఈవిడిని వదిలేసారు, పట్టించుకోవడం పూర్తిగా పక్కన పెట్టేశారు. గత వారం ఒకవేళ నామినేట్ అయ్యి ఉండుంటే ఖచ్చితంగా గత వారం అవుట్ అయిపోయింది, ఏదో ఒక రకంగా పంపేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు దమ్ము సిరీస్ని పంపినట్టుగా ఆవిడని అసలు ఎలా తెచ్చారు, ఎందుకు తెచ్చారు, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఆ రమ్యని ఈవిడిని ఎట్లా అలా పంపించాలనేది ప్లాను. అందులో భాగంగానే నామినేషన్లోకి అయితే వచ్చింది. ఆ పవర్ కూడా మెలికలు పెట్టేసి మొత్తానికి పంపించారని అర్థమవుతుంది. పైగా ఈవిడ హౌస్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా అటాకింగ్ మోడ్లోనే ఉంది. ఇప్పుడు అడుగు పెడతానే దమ్ము శ్రీజ మీ పేరు ఏంటంటే తెలుసుకో, చెప్పాల్సిన అవసరం ఎందుకు గొడవ పడ్డానికి వచ్చా, ఒక యాటిట్యూడ్, యారగెన్స్. అలాగే కళ్యాణ్తో మేడం కూర్చోండి అంటే ఏం కూర్చోపోవచ్చు చెప్పవా, వేరేలాగా అంటే మీరు ఇలా మాట్లాడితే వేరేలాగా ఈవిడ వెటకారంతో అనబట్టి ఆయన అన్నాడు. అట్లాగే దివ్యతో కూడా ఇంత కర్రీ వేసుకుంటే సమస్య కాదు, నేను బాండ్స్ కోసం రాలేదని చెప్పి ఈవిడ బాండ్స్ కోసం అంటే మెయిన్ అటాకింగ్ మోడ్. దమ్ము శ్రీజతో కావచ్చు, సంజనాతో కావచ్చు, రీతు చౌదరితో కావచ్చు, వెరీ అన్హెల్తీ బాండ్స్ అని ఈవిడతో కావచ్చు, సాయి శ్రీనివాస్తో కావచ్చు, అందరితో కూడా ఆవిడ యాటిట్యూడ్, యారగెన్స్ ఎట్లా ఒక రుబాబు, ఒక దబాయింపు, ఒక యారగెన్సీ, వీటన్నిటితో ఉంటే కొన్ని కోట్ల మంది చూసే షోలో ఇలాంటి షోకి వచ్చేటప్పుడు చాలా ఓపిక సహనంతో ఉండాలి. అట్లీస్ట్ కుదురుకున్న వరకు ఆ వాతావరణానికి అలవాటు పడి ఆడియన్స్ ఏదో ఒక ఎమోషనల్గా. ఇప్పుడు ఈరోజు ఇందాక ఒక ప్రోమో చూసాం, భరణి వర్సెస్ ఆమె బిర్యానీ విషయంలో. అయ్యో ఆవిడకి పాప అన్యాయం కదా, తప్పు కదా, బాధపడుతుంది కదా. ఆ ప్లేస్లో ఎవరైనా ఖచ్చితంగా మనిషి ఎవరైనా సరే తప్పు, ప్లేట్ పట్టుకుని తినడానికి పెట్టుకున్న దగ్గర ఆగండి నేను తర్వాత పెడతానంటే బాధపడతారు. అలాంటి ఒక 4-5 సందర్భాలు కలిసి వచ్చాయనుకోండి, ఈవిడ ముందు ఓపిక సహనంతో ఉంటే ఆ తర్వాత ఇలాంటి వేదికలు వస్తే 1-2% సింపదానం వచ్చి ఉండేది. కానీ రావడంతో ఒక అటాకింగ్ మోడ్లో వచ్చి యాటిట్యూడ్, యారగెన్స్ అస్సలు పనికిరాదు. అవే చూపించింది. గతంలో కూడా మిలియన్ల ఫాలోవర్లు కూడా ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా తగ్గి అణిగిమణిగి ఉన్నారు. నెగిటివిటీ పెంచుకుంటూ పోయినప్పుడు బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఈవిడ షోలోకి వచ్చేటప్పుడు స్టేజ్ మీద ఏం చెప్పింది, ఆడియన్స్లో మాకు ఒక 80% యాక్సెప్ట్ చేశారండి, అభిమానిస్తూ ఉన్నారు, ఒక 20% మందే వ్యతిరేకిస్తున్నారు, ఆ 20% కూడా పాజిటివ్గా మార్చుకుంటా అని చెప్పింది. బట్ ఆ 20% ఏకంగా 100% తెచ్చుకున్న పరిస్థితి ఆవిడే తెచ్చుకొని ఈరోజు హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. మెయిన్ ఆడియన్స్కి ఏమి నచ్చినా నచ్చకపోయినా, ఆట ఆడినా ఆడకపోయినా యాటిట్యూడ్, యారగెన్స్ చూపితే అసలు ఏమాత్రం నచ్చరు. ఎందుకు ఏం చూసుకుని అంత యాటిట్యూడ్, యారగెన్స్ అనేది ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ హోస్ట్ అయితే గాలి తీసేస్తారు మొత్తం. అసలు ఎందుకు ఏంటమ్మనే ఎలా అంటే అది తీసుకుని పవన్ ఇది తీసుకుని కళ్యాణ్ అది దివ్య రుబాబు అందరి విషయంలో అంతే. అది భరించలేరు.
అప్పుడు మన దమ్మశ్రీ ఏంట్రా ఆవిడ అంత డిమాండ్ చేసి అంత దబాయించి అలా ఓవర్ యాటిట్యూడ్ యారగెన్స్ చూపిస్తుంటే అంత ఓవర్ యాక్షన్ ఎందుకు భరిస్తున్నారు, మీరు ఎందుకు ఊరుకుంటున్నారని అడిగింది ఆవిడ హౌస్మేట్స్తో. హౌస్మేట్స్ ఊరుకున్న ఆడియన్స్ ఊరుకోరు కదా. ఆ పాజిటివ్ కనెక్షన్ పెంచుకోవాలంటే మనం ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు ఆ నిద్ర విషయంలో బెడ్ లైట్స్ ఆరిపేసిన తర్వాత గుసగుసలు ముచ్చట్లు అంటే మంచి పాయింటే, అది అందరికీ ఇబ్బందికరమైంది. రెస్ట్ ఉండాలి కదా, చెప్పే తీరు బాగోలే, దబాయించి కలబడిపోయి అరిచేసి ఆర్డర్లు వేసేసి ఎట్లా, అది కరెక్ట్ కాదు కదా. గౌరవ లాంటి వాళ్ళు కూడా మేడం మీరు అంతవరకు కూల్గా ఉండరు, ఒక్కసారి ఏంటంటే వైబ్రేషన్ భయం వేస్తుందండి, ఏమైంది నేను అంతే, నా టోన్ ఇంతే, నా వాయిస్ ఇంతంటే. ఇక్కడ నువ్వు కొన్ని కోట్ల మంది ముందుకు వచ్చి నన్ను జడ్జి చేయండి అని చెప్పేటప్పుడు ఆ బిహేవియర్ చూసేటప్పుడు దాన్నే జడ్జి చేయి, ఇది బాగాలేదు వరస్ట్గా ఉందని చెబుతారు. మన తనుజ కూడా ఏంటి ఆవిడని చూస్తే భయం వేస్తుంది నాకు, ఒక మాట అంటే నిన్న మన ఏంటమ్మా నేను అంత విలన్లాగా కనిపిస్తాను భయపడిపోవడం ఏంటి అని చెప్పింది. సో అప్పుడైనా ఆలోచించుకోవాలి కదా. కానీ ఆవిడలో మైనస్ చెప్పట్టు నేను ఇంతే, నా టోన్ ఇంతే, నా వాయిస్ ఇంత అంటే ఎందుకు దానికి ఆమోద ముద్ర వేస్తారు ఆడియన్స్. సో అదొకటి. అలాగే కొన్ని కామెంట్లు అయితే 2 చేతులు కలిస్తే చప్పట్లు, ఒక ఆడియన్గా ఆవిడ కనిపించింది చెప్పింది. కానీ ఆ తర్వాత వేరే వాళ్ళది అన్హెల్తీ బాండ్ అని చెప్పి ఈవిడ ఇక్కడ లీనియన్స్ ఇచ్చింది కదా ఆవిడ గురించి మాట్లాడుతూనే తర్వాత ఏం చెప్పింది, ఎవరు రమ్యతో కూడా ఆవిడ నామినేషన్ చేసిన వేస్ట్ వెళ్ళదని చెప్పి మళ్ళీ అదే తనుజతో కూడా చాలా ప్యాంపరింగ్ కేరింగ్ చూపిస్తూ అమ్మ ఈ ఫేక్ బాండా, నేను గేమ్ ఆడడానికి వచ్చాను మీలో బాండ్స్ కోసం రాలేదని చెప్పిన ఈవిడే మళ్ళీ బాండ్స్ కోసం ఫేక్గా మనసులో ఒకటి బయట పెట్టి ఇక్కడేమో ఇలా చేస్తూ ఉంటే ఇది కూడా నచ్చలా. ఇప్పుడు వాళ్ళ ఎవరు రీతు అండ్ డీమన్కి సంబంధించి ట్రాక్లు ఆడియన్స్కి నచ్చవు, దానివల్ల వాళ్ళే నష్టపోతారు. మనం కూడా ఏం చెబుతాం, ఒక రివ్యూవర్గా నేను కానీ ఒక ఆడియన్స్ కానీ ఎందుకు ఈ పులిహోర, ఎందుకు ఈ ట్రాక్, ఎందుకు ఈ బాండ్ అవసరమా, ట్రోఫీ మీద ఫోకస్ పెట్టచ్చు కదా, వీళ్ళ మీద ఒకళ్ళు పెట్టిన ఫోకస్ ఆ ట్రోఫీ మీద పెడితే బాగుండేది కదా. దీనివల్ల లాసే తప్ప లాభం అంతవరకు చెప్పచ్చు. వెరీ అన్హెల్దీ బాండు, అసలు 24 hours చిరాకు, కొన్ని విషయాల్లో ఒక అరుపులు కేకలు రచ్చరచ్చ గొడవలు పడుతున్నారు, అది అందరికీ చిరాకు ఉంటుంది. అలాంటి దగ్గర అనొచ్చు కానీ మరీ ఏదో పర్సనల్గా వాళ్ళు చేయకుండా పనులన్నీ చేసినట్టు కాను ఈ హ్యాండ్ గెస్చర్స్ ఇవన్నీ కూడా మైనస్ అయిపోయినాయి. మెయిన్ ఈవిడి విషయంలో ఆ గురువెందు కింద సామెతలు కావచ్చు ఇవన్నీ కూడా బాగా నెగిటివ్ టైప్. ట్రోలర్స్ అయితే ఫుల్గా ఆడుకున్నారు, రకరకాల సామెత దెయ్యాలు వేదాలు వలించినట్లవన్నీ కూడా. మెయిన్ ఏంటంటే ఇంకా అందరితో ఆల్మోస్ట్, బట్ ఎవరేమన్నా చిన్న విషయం వచ్చినా అన్నా అనకపోయినా ఈవిడిని తిట్టిన వాళ్ళ దగ్గర తిట్టొచ్చు అనొచ్చు. బట్ ఈవిడ ఏం అనకపోయినా వాళ్ళ మీద ఫైర్ అయిపోయి ఆ తనుజ దగ్గరికి వచ్చేసరికి సైలెంట్గా అయిపోతే ఏంటి అక్కడ అంత వైలెంట్గా రియాక్ట్ అయ్యి ఇక్కడే ఎంత సైలెంట్గా ఉంటే అసలు ఏంటి ఫేక్ అనే మాదిరికి. ఇప్పుడు నాన్న అనుకుని వచ్చి మళ్ళీ ఆవిడ విషయాలు చేస్తే ఆవిడే ఆశ్చర్యపోయింది, నాతో మామూలుగా మాట్లాడుతుంది మళ్ళీ నాన్నని పోక్ చేస్తుందంటే అర్థం కావట్లేదు అని లెక్క. సో అందరితో నోరేసుకుని పడిపోవడం కావచ్చు. ఆ తనూజను మాత్రం అమ్మ బంగారం కన్నా చిన్న అని చెప్పి ఆవిడ దగ్గర రామంలాగా ఉంటే మిగతా వాళ్ళ దగ్గర అపరిచితులాగా విరుచుకుపడితే ఏంద్ర ఆయన డబుల్ యాక్షన్ అనే మాదిరిగా ఉంటుంది. నిన్ను తిట్టన వాళ్ళను నువ్వు తిడుతూ నిన్ను తిట్టిన తనూజతో మాత్రం ఫ్రెండు బాండు బంగారం కన్నా చిన్న అంటే నేను ఆ విషయంలో హర్ట్ అయింది. హర్ట్ అయినప్పుడు రియాక్ట్ అయితే అరే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం బాగా నిలబడింది, ఏమ్మా నేను కళ్ళుదిరి పడిపోతే నీకు అంత ఎటకారంగా ఉందా, డాక్టర్ని పిలవాలా, డాక్టర్కి పంపిస్తావా, కళ్ళుదిరి పడిపోవాలా అని అంటే అరే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం భలే నిలబడింది అనుకుంటారు. కానీ ఎందుకు ఇమాన్యుయల్, ఎందుకు ఇష్యూ చేస్తాను, ఎందుకు సంజన, ఎందుకు సీన్ చేస్తున్నారు అని వాళ్ళు తినమ్మని బొజ్జగించినా సరే వాళ్ళని కంట్రోల్ చేసి ఈవిడ ఏంటంటే ఆ సేఫ్ గేమ్లో బాగా ఉండిపోతే మరి ఫేక్ బాండ్ అనే కదా అర్థమవుతుంది. బాండ్ ఉండడం తప్పు లేదు, ఆ బాండ్స్ గురించి ఇప్పుడు అంత లెక్చర్ దంచి నేను బాండ్స్ కోసం రాలేదని చెప్పి ఒక ఫేక్ బాండ్లో ఉండిపోతే మరి ఎట్లా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మొత్తానికి ఆవిడైతే 3 వారాల జర్నీ కూడా ఎక్కువని అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ వీక్ నామినేషన్లో బిగ్ బాస్ వీళ్ళకి పెట్టకుండా అవకాశం ఇవ్వడం వల్ల, రెండో వారం ఏంటంటే అవకాశం ఇచ్చిన మిగతా హౌస్ మేట్స్ అందరూ చాలా కారణాలు, ఇప్పుడు కెప్టెన్గా ఆయన ఏం పేరు కళ్యాణ్ చాలా హౌస్ హార్మోని దెబ్బతిన్నా సరే నామినేషన్ చేయలే, మిగతా వాళ్ళు కూడా సేఫ్ గేమ్లో భాగంగా ఎవరు చేయలే. ఆ రకంగా రెండో వారం కూడా లక్కీ అని చెప్పాలి. ఈ 3వ వారం అయితే తప్పలేదు ఇంకా. సో ఎందుకంటే ఈ 3 వారాల ఆట చాలా ఎక్కువైనా చెప్పాలి. ఓవరాల్గా వీడి జర్నీలో సాధించింది గొప్పదే, మంచి పేరు ఏదైనా వచ్చిందంటే సంచాలకురాలుగా మాత్రం చాలా బాగా చేసింది. ఎలాంటి పార్షియాలిటీ ఫేవరిజం లేకుండా చాలా చక్కగా చేసింది. మరి ఇవి ఈ అమ్మాయి ఎవరు మాధురి గారికి సంబంధించి ఎలిమినేషన్పై మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వరల్డ్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆల్ ఇన్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే బెల్ బటన్ పై టచ్ చేసి వెంటనే ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు కూడా లైక్ అయితే కొట్టేసేయండి.